హలో ఫ్రెండ్స్, రోజు టమాటా దోసకాయ పచ్చళ్ళు తింటూనే ఉన్నాం కదా. మన పాత రోజుల్లో మన బామ్మలు అమ్మమ్మలు తయారు చేసిన మినప్పచ్చడిని తయారు చేసుకుందాం. చాలా మంచిది ఆరోగ్యానికి. దానికి మినపప్పు, ఒట్టు మినపప్పు తీసుకోండి. 1 కప్పు. బాండీలో 2 చెంచాల నూనె వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టండి. మళ్ళీ అదే నూనెలో ఎండుమిరపకాయలు, తిరగమాత గింజలు వేయించండి. కొద్దిగా ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మొత్తాన్ని బాగా చల్లారి పెట్టాలండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో ఈ మొత్తం వేసేసి కొద్దిగా చింతపండు, ఉప్పు, కొంచెం బెల్లం వేయాలి. వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ మొత్తాన్ని నీళ్లు పోసి మిక్సీ తిప్పి పక్కన పెట్టి మళ్ళీ బాండ్లు పెట్టుకొని దాంట్లో తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు, ఇంగు వేసి తిరగమాత అంతా కొంచెం కరివేపాకు కూడా వేయండి, బాగుంటుంది. వేసేసి మొత్తం దాంట్లో తిరగమాత పోసేసేయండి. ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయిందనమాట. ఈ పచ్చడిని ఎప్పుడు తినుండరు మీరు, కానీ ఈసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ అన్నంలోకే కాకుండా దోశల్లోకి కూడా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తిని